సుభాష్ గారు, సునీల్ కుమార్ గారు, వెంకట సునీల్ కుమార్ గారు, ఆకాష్ గారు, మల్లేష్ వాళ్ళకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రభుత్వ పరంగా ఉండే సంస్థలు చల్లగా ఉండాలని, మరింత మందికి ఉపాధి కల్పించాలని కోరుకునేవాడిని. మీ పక్కకే ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది, అది మూతపడి కార్మికుల రోడ్ల పడతానని వచ్చి చెప్తున్నాడు. నేను ఆర్థిక మంత్రిగా దానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది చూసింది. ఈ మధ్య కాలంలోనే ఏ ఐడిపిఎల్ కంపెనీ అయితే ఆనాడు పేదలకు మందులు అందించిందో, అనేక ఫార్మా కంపెనీలకు మార్గదర్శి అయిందో, అందులో పనిచేసినటువంటి సైంటిస్టులు ఉద్యోగులు బయటికి పోయి ఎట్లా పెద్దోళ్ళు అయ్యిందో, అది ఎట్లా చనిపోయిందో మన కళ్ళలో చూసాను. నేను ఈ మధ్య కాలంలో దాని మెంబర్ని అయి రామగుండం ఎరువుల కర్మాగారం 20-25 ఏళ్ల క్రితం బందైనా అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ఎవరి తరం కాలేదు. మళ్ళీ మోడీ గారే 6,300 కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేసే చరిత్ర మోడీ గారికి. ఈ మధ్యకాలంలో అనేక రాష్ట్రాలలో ఉపాధి కల్పన కోసం ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఒకనాడు మగపిల్లలే చదువుకునేది, ఇవాళ అంతకంటే ఎక్కువ ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యను ట్యాకిల్ చేయాలని చెప్పి సంకల్పంతో బాజాప్తా బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి చదువుకున్న పిల్లలకి ఉపాధి కల్పించే సంకల్పం చూసాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పరంగా ఉండే సంస్థలు మూతపడద్దని, ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ ఖాళీగా ఉండద్దని ప్రతి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి టార్గెట్ పెట్టుకొని ఇట్లా రిక్రూట్మెంట్ జరుగుతుందో మేము చూసాం. ఇవాళ మీ మింట్ కాంపౌండ్ మీ దాంట్లో కూడా ప్రింటింగ్ మీ మింట్ డిపార్ట్మెంట్లో కూడా కొత్తగా అనేక మందిని రిక్రూట్ చేసుకుని దీన్ని మళ్ళీ పరిపూర్తి చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి మీరు ఒకటే మీకు విజ్ఞప్తిస్తున్నా, నాలాంటి వాటి కార్మికులు, కార్మిక వర్గ సమస్యలు, వాళ్ళ బాధలేందో నాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఒకటే మీకు హామీ ఇస్తా ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా ఏ పదవులు ఉండాలని ఇంపార్టెంట్ కాదు, ఆ సమస్యల మీద మీకు పూర్తిగా అండగా ఉంటానని ఒక మాట ఇస్తూ, నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ యూనియన్ ఉండేయో, ఎక్కడ కార్మికుల పక్షాన ఆందోళన ఉంటుందో, సమ్మెలు ఉంటాయో లేదా ధర్నాలు ఉంటాయో వాటన్నిటికీ సంఘీభావం ప్రకటించడం. ఇవాళ కార్మిక వర్గానికి రెండు కర్తవ్యాలు ఉంటాయి. కుటుంబాన్ని పోషించుకునే కర్తవ్యం ఎంత ఇంపార్టెంటో, పనిచేస్తున్న కంపెనీ ఉండాలని, పనిచేసేటువంటి కంపెనీలో కార్మికుల యొక్క స్వేచ్ఛ కావచ్చు, వాళ్ళ హక్కులు కావచ్చు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడే కోసం సంఘాలు ఎట్లా పని చేస్తారో నాకు తెలుసు. కాబట్టి కార్మిక సంఘంగా కంపెనీ ఎదుగుదలతో పాటుగా కార్మిక వర్గ శ్రేయస్సు కోసం మీరు ఏదైతే పనిచేస్తారో ఆ శ్రేయస్సుకు మీరు చేసే కృషికి నా వంతు సపోర్ట్ మీకు అందిస్తా అని చెప్పి రాబోయే ఎన్నికల్లో ఐక్యతతో కృషి చేసి గెలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు.